Namaskaram, respected Minister of Agriculture, Corporation, Marketing, Kinjor Pachinari Garki, Government Whip, MLA, Mumbai, Dr. Subraj Garki, Sanja, Shasan Sabilo, Either Garki, Mandal Sabiliki, MCC, Amara Chain, SP Garki, welcome and good morning. So happy Women's Day. So, activity, primarily I want to stress 2 points in it. So, from the life cycle of Adavila, Putinapur Nichi till the age she attains around 60-65 years of age, so there are a lot of struggles partly involved. Prastaniki album. So, right now, అందరూ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ యొక్క ఎకనామిక్ ఇండిపెండెన్స్ కోసం కష్టపడాలి. సో ఆల్రెడీ సార్ యాక్చువల్లీ ఒక 10-20 minutes బ్యాక్ వి హావ్ స్పోక్ టు కపుల్ ఆఫ్ విమెన్. సో అందరూ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఏం సహాయం కావాలి, ఏది చేస్తే వాళ్ళకి సులువుగా వాళ్ళు అనుకున్న చేయగలుగుతున్నారు, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏంటి, వాళ్ళ గ్రూప్ లో లోన్స్ ఎలా ఇస్తున్నారు, వాళ్ళు చేసే ప్రోడక్ట్ కి మార్కెటింగ్ ఎలా వస్తుంది, సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సో యాక్టివిటీస్ అన్ని కూడా కొంచెం డెప్త్ గా ఇన్వాల్వ్ అవుతున్నారు సార్. యాక్చువల్లీ మన జిల్లాలో విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ వెరీ హ్యూజ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి టోటల్ పాపులేషన్ సెన్సస్ ప్రకారం చూసుకుంటే దగ్గర ఒక 8 లక్షల వరకు ఉన్నారు. సో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 0 to around 65 years. సో ఇందులో వర్కింగ్ ఏజ్ గ్రూప్ దగ్గర ఒక 4 to 7 lakhs ఉన్నారు, ఓన్లీ విమెన్. సో విమెన్ ఏజ్ గ్రూప్ దాంట్లో మన టోటల్ జీడిపి ఆఫ్ ద డిస్ట్రిక్ట్ లో చూసుకుంటే మీరు చేసే యాక్టివిటీస్ ఆర్ వెరీ ఎనార్మస్. బట్ స్టిల్ మన జిల్లా కంప్లీట్ గా ఒక ప్రైమరీ సెక్టర్ ఓరియంటెడ్, అంటే అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, ఫిషింగ్ ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, హార్టికల్చర్. సో మనకు యాక్చువల్లీ వాల్యుయేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మన జిల్లాలో ఇలాంటి కుటీర పరిశ్రమలు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే ఇంకా యాక్చువల్లీ మన యొక్క ఎకానమీని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మీరు చేసే ఎంఎస్ఎంఈస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్సం 50 యూనిట్స్ ఉన్నాయి, ఈ 2 player యూనిట్స్ కోకో ఫైబర్స్ ఉన్నాయి. సో ఇలా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. వీడియో సొసైటీస్ ఉన్నాయి మనకి. సో అందులో నుంచి వీవింగ్ మనకు వచ్చే సారీస్ కావచ్చు, అదర్ క్లాత్స్ కావచ్చు. సో ఇందులో చాలా మంది ఇన్వాల్వ్ అవుతున్నారు. సో స్టిల్ ఇంకా కొంచెం వాల్యుయేషన్ చేస్తే డెఫినెట్ గా మీరు కొంచెం ముందు కొంచెం యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి మాకు సపోర్ట్ కావాలి, రిక్వైర్మెంట్ ఉంది, ఫలానా ప్రొడక్షన్ డిమాండ్ ఉంది, దాన్ని నేను గట్ట ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ప్రాపర్ గా పంపించగలుగుతాము, ఎకనామికల్లీ వైబుల్ అవుతుంది. సో ఇలా యూ హ్యావ్ టు కమ్ విత్ డిఫరెంట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్. మీరు కొంచెం యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయ్యి మాకు సపోర్ట్ కావాలి, ఈ యూనిట్ పెట్టుకుంటే ఈ సహాయం చేస్తే గవర్నమెంట్ ఇచ్చి ఇలాంటి ప్రోడక్ట్ బయటకు వస్తుంది, దీన్ని ఇక్కడ మార్కెట్ చేస్తే ఇంత ప్రాఫిట్ వస్తుంది. సో ఇలా మీరు కొంచెం గ్రూప్ లో కూర్చొని డిస్కస్ చేసుకొని, సో బయట ప్రపంచానికి ఏమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయనేది ఆలోచించుకొని జస్ట్ ఉండడానికి వస్తుంది. సో డెఫినెట్ గా ఐ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ డిస్ట్రిక్ట్. సో విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ చాలా బాగున్నారు, దే ఆర్ వెరీ యాక్టివ్లీ గెటింగ్ ఇన్వాల్వ్డ్. సో స్టిల్ ఇంకా చాలా ఛాన్సెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో డెఫినెట్ గా రిపీటెడ్ గా విల్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ BEPMA PDDRDA గ్రూప్స్ రిగార్డింగ్ మనం ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, సో వాటన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం చేయాలనేది డెఫినెట్లీ కమ్ అప్ విత్ ప్రపోజల్స్. సో మీ దగ్గర నుంచి ఏదైనా ప్రపోజల్స్ వచ్చినా కూడా మీ ఆర్గనైజేషన్ మాకు రీచ్ అవుట్ వెరీ యాక్టివ్. ఈ యాక్టివిటీస్ డెఫినెట్ గా చెప్పాల్సింది. సో మీకు కావాల్సిన సపోర్ట్ అంతా కూడా ఇస్తాము, ఆ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చేస్తాము, అట్ ది సేమ్ టైం ట్రైనింగ్స్ కూడా ఇస్తాము. సో మీరు జస్ట్ హ్యావ్ టు కమ్ విత్ అన్ ఐడియా, దానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా కూడా క్రియేట్ చేస్తాం. So I request every one of you, so get actively involved. So మీరు ఎకనామికల్లీ ఇండిపెండెంట్ అవుతేనే డెఫినెట్ గా మీ యొక్క పవర్ పైకి వస్తుంది. సో unless and until you are economically independent, you can't take independent decisions. So I hope అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎకనామికల్లీ ఇండిపెండెంట్ ఉంటేనే మీరు ఇండిపెండెంట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు. సో దానికి అదంతా మీ చేతిలోనే ఉంది. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ యు నీడ్ నాట్ గో ఇంటూ జాబ్స్ అనేది. మీరు ప్రాపర్ గా మన దగ్గర ఉన్న ప్రైమరీ సెక్టర్ ప్రోడక్ట్స్ ని కొంచెం ఏం చేయొచ్చు అనేది కొంచెం థింక్ చేస్తే డెఫినెట్ గా యూ కెన్ గో ఇంటూ ద లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. సో ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థాంక్యూ.